ఏంటంటే షేక్స్పియర్ వన్స్ సెడ్, ఐ క్రైడ్ వెన్ ఐ హ్యాడ్ నో షూస్, బట్ ఐ స్టాప్డ్ క్రైయింగ్ వెన్ ఐ సా ఏ మ్యాన్ వితౌట్ లెగ్స్. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్స్, సమ్ టైమ్స్ వీ డోంట్ వాల్యూ ఇట్ అని షేక్స్పియర్, అకార్డింగ్ టు షేక్స్పియర్ అన్నమాట. ఏమన్నాడంటే మళ్ళీ ఒకసారి, షేక్స్పియర్ వన్స్ సెడ్ చెప్పాడు, ఐ క్రైడ్ వెన్ ఐ హ్యాడ్ నో షూస్, బట్ ఐ స్టాప్డ్ క్రైయింగ్ వెన్ ఐ సా ఏ మ్యాన్ వితౌట్ లెగ్స్. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్స్, సమ్ టైమ్స్ వీ డోంట్ వాల్యూ ఇట్. అంటే చూడండి, భగవంతుడు మనం ఏంటి ఒక చెప్పులే లేవని ఏడిచాడట. కొద్దిసేపటికి అటు చూసేసరికి ఒక అతని కాళ్ళే లేకుండా పోయాట. అంటే చెప్పులు లేకుండా ఏడవడం కంటే కాళ్ళు లేకుండా ఏడవడం అనేది చాలా భయంకరమైనటువంటిది కదా. చెప్పులు లేకుండా మనం నడవగలుగుతాం, కాళ్ళు లేకపోతే మనం ఏంది ఒక డిజేబుల్ పర్సన్గా మిగులుతాం. కాబట్టి ఉన్నంతలోనే తృప్తిగా ఉండాలి, దాని విలువ మనకు తెలియదు అనేది షేక్స్పియర్ చాలా స్పష్టంగా చెప్పాడు. ఫ్రెండ్స్, ఇది ఒక గుడ్ ప్రావర్బ్. మనకి ఇప్పుడు నవడేస్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది ఇది నాకుంది లేదు అని చాలా అపోహపడుతూ మైండ్ అంతా స్ట్రెస్ గురవుతూ రకరకాల జబ్బు పడుతున్నారు. కాబట్టి ఈ ప్రావర్బ్ను 1కి 4 సార్లు చదువుకోవాలని ఈ మెసేజ్ ఇస్తున్నాను ఫ్రెండ్స్.